అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం విశాఖ బీచ్ రోడ్లో జరిగిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ చిరు వ్యాపారాలు వారం రోజులుగా ఆగిపోయాయి. ఈరోజు మహాక్రతువు ముగియడంతో మళ్ళీ యథావిధిగా తెరుచుకున్నాయి. ఈ వారం రోజులు వాళ్ళు పస్తులున్నారు. దీనిపై వాళ్ళు ఏమనుకుంటున్నారు? విశాఖకు అంతర్జాతీయంగా ఖ్యాతి వచ్చింది, కానీ వారం రోజులుగా వాళ్ళ ఉపాధి దెబ్బతింది. వారి మాటల్లోనే విందాం వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఈ పబ్లిక్ టాక్లో. వచ్చారు, మీకేమనిపిస్తుంది? మాకు డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి మేము అనలేకపోతున్నాం, అంతే. ఆనందంగా ఉందండి, ఉపాధి గురించి సంబంధం లేదండి. చాలా ఆనందంగా ఉంది ఆయన మన దగ్గర రావడం వల్ల. అదే మామూలు ఏదో తప్పదు మరి. మంచిదే కదా, మా వంతు సహాయం చేసాం మేము కూడా. అలాగే జీవీఎంస్ తరఫున వాళ్ళు ఆఫ్ చేయమన్నారు, కొంచెం ఆఫ్ చేసాం 5 రోజులు. ఇవ్వలేదు కదా దుకాణాలు, మమ్మల్ని 5 రోజులు స్ట్రైక్ చేశారు కదా. ఇంట్లో కూడా ఎలా జరిగిందంటే ఉపాధి ఎలా అయింది? అదే మామూలు ఏదో మోడీ గారు వచ్చారు కదా, మరి తప్పదు మరి బండి. తప్పదు మరి, అన్ని రోజులు మనకు తాగుతుందండి. మీరేమనుకుంటారు? విఐపీలు వచ్చిన ప్రతిసారి ఇలా పర్వాలేదా, లేదంటే ఒక మంచి ప్రయత్నం కోసం చేస్తున్నారు? మరి అన్నీ సార్ మరి మనకి అలాగే సార్, ఆయన వచ్చినా సరే తప్పదు మరి, ఏదైనా ఎవరైనా తప్పదు. మీ 5 రోజులు పర్వాలేదు? ఇప్పుడు 5 రోజులు పర్లేదు సార్, అందరూ సహకరించారు కదా. అందరూ సహకరించబట్టి అంత పెద్ద ఈవెంట్ జరిగింది అనుకుంటున్నారా? అవును సార్, మరి ఎవరైనా సార్ సహకరించారు, ఏ పైన అవుతుంది సార్. మంచిదే కదా, మా వంతు సహాయం చేసాం మేము కూడా. అలాగే జీవీఎంస్ తరఫున వాళ్ళు ఆఫ్ చేయమన్నారు, కొంచెం ఆఫ్ చేసాం 5 రోజులు. మళ్ళీ ఇక కంటిన్యూ చేస్తున్నాం, యథావిధి కంటిన్యూ చేస్తాం. ఒక మంచి పేరు రావడం కోసం మేము మా వంతు సాయం మేము కూడా చేసాం. అంటే మీరు రోజు వ్యాపారం చేసుకునే ప్రదేశానికి మోడీ గారు వచ్చారంటే మీకు ఏమనిపిస్తుంది? మోదీ గారు వచ్చారంటే మా ప్రదేశం కానీ కాదు, విశాఖపట్నంకి రావడమే ఒక అదృష్టంలాగా భావిస్తున్నాం, అంతే. చూసారా టీవీలో ఎలా ఉందో వైజాగ్? చూసారా? చూసాం, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. బాగా సుందరంగా కూడా తయారు చేశారు, బీచ్ బాగుంది. ఎందుకు ఆనందం ఎందుకు వచ్చింది? మరి ఏం చేస్తాం మరి, ఇప్పుడు అట్లా రాదు. వైజాగ్ మోదీ గారు వచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది? పర్లేదు, మంచిగా వచ్చారు. యోగాసనాలు వేయించారు కదా. అవును, బాగానే ఉంది. వైజాగ్ మంచి పేరు వచ్చింది, మీకు వచ్చినట్టేనా? మాకు వచ్చినట్టే. చెప్పండి అమ్మా, 5 రోజులు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచే వచ్చాం, ఈ 5 రోజులు ఇంట్లోనే ఉన్నాం. పర్వాలేదా మీకు? పర్లేదు. రేట్ చేస్తే మరి ఎవరైనా 10 రూపాయలు సాయం చేయలేదు కదా, 5 రోజులు ఇంట్లోనే ఉన్నాం. ఏదో వస్తే మాకు సంతోషంగా ఉంది, అంతే. ఇప్పుడు పర్యాటకులు చాలా మంది వస్తారు కదా, మంచిగా జరుగుతుంది కదా? మంచిగా జరుగుతుంది, పర్లేదు, వ్యాపారం బాగానే అవుతుంది. ఈ 5 రోజులు మాత్రం ఇంట్లో కూర్చున్నాం, అంతే. ఇవ్వలేదు కదా దుకాణాలు, మమ్మల్ని 5 రోజులు స్ట్రైక్ చేశారు కదా. ఇంట్లో కూడా మీకు ఇంట్లో ఎలా జరిగింది? పరిస్థితి చూసారా? ఎప్పుడు చూడలేదండి. అంటే ఒక పక్క వైజాగ్కి మోడీ గారు వచ్చారని చాలా ఆనందంతో అందరూ ఉన్నారు. మేము మాకు ఆనందంగానే ఉందండి. మేము కూడా ఉదయం లేసి యోగాకి వచ్చాం. కష్టాన్ని అంతా మర్చిపోయామండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మీరు రోజు ఆటో నడిపే ప్రదేశానికి ఆయన వచ్చారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను వచ్చినందుకు. అంటే యోగా అంటే ప్రపంచానికి ప్రపంచానికి అందరికీ కావాల్సిందే కదా. ఈ 5 రోజులు ఈ రూట్లో వేసారు ఆటో మరి? 5 రోజులు అంటే మరి బంద్ చేస్తారు కదా రోడ్డు. ఈరోజు ఎలాగ వచ్చాం, రోడ్డు అంతా మొత్తం క్లోజ్ చేస్తారు కదా. విశాఖకి ఇంత పేరు వచ్చింది కదా, ఆ కష్టం అంతా మర్చిపోయారు మీరు? ఏ అలా ఫీల్ అవ్వలేదండి. మరి 5 రోజులు ఆఫ్ చేస్తారు, పర్లేదు. మరి ఇవాళ పెట్టుకొని ఇచ్చేస్తారు. మోడీ గారు వచ్చారని ఆనందం ఉందా మీకు? ఆనందంగానే ఉందండి. వైజాగ్ కొంచెం ఇదైంది కదా, మంచి పేరు వచ్చింది కదా. అంటే మీరు రోజు వ్యాపారాలు చేసుకునే ప్రదేశానికి ఆయన వచ్చి యోగాసనాలు వేసారంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే జనాలు మంచి కోసమే కదండి చేశారు, పర్వాలేదు. వ్యాపారం అంటే మరి ఎప్పుడున్న వ్యాపారమే కాబట్టి మాకు ఏం బాధపడలేదండి. అందరికీ కొంచెం యోగా అన్నది అంటే కొంచెం ఆరోగ్య రుచి గురించి కూడా చెప్పడానికి, జనాలకి మంచి గురించి చెప్పడానికే చేశారని. మంచి ప్రపంచం అంతా వైజాగ్ వైపు చూస్తుంది కదా, పర్యాటకంగా కూడా మంచి అభివృద్ధిగా అయ్యే అవకాశం. బాగా ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది కదండి, పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు, అందుకోసం మాకు ఆనందమే. ఏంటంటే బిజినెస్ చేస్తారమ్మా? మాది మొక్కజొన్నల వ్యాపారం అండి. వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? మాకు డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి మేము అనలేకపోతున్నాం, అంతే. 5 days సెలవు మరి తప్పదు, మరి డెవలప్మెంట్ కోసం చూస్తున్నాం కాబట్టి. అది మోడీ గారు వచ్చి ఇక్కడ యోగాసనాలు వేశారు, మీకు ఆనందంగా ఉందా? ఆనందం, ఎందుకంటే వైజాగ్ సిటీ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్, ఇంకా సిటీ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా అనుకూలంగా ఉండాలి కాబట్టి 5 రోజులు సెలవు ప్రకటించారు, అందువల్ల మేము సెలవు వచ్చింది.
మీకు కూడా ఆనందంగా ఉంది. మాకు ఓకే ఓకే కాబట్టి మేము సరదాగా పెట్టాం, అందరం పెట్టాం. మొత్తం మీరందరూ అంగీకరించి మన యూనియన్ సభ్యులు అందరూ చెప్పారు. దానితో మేము కూడా సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మాకు ప్రతి విషయంలోనే పోలీసు వాళ్ళ సహకారం ఉంటుంది. మాకు చెప్తారు, ముందుగా చెప్పారు, అందువల్ల మేము ఇబ్బంది పడలేదు. అది 5 days. ఇప్పుడు యోగా అంటే అంతా తెలుసుకున్నారు కదా, మీకు కూడా అర్థమైంది. ఆనందంగా ఉందండి, ఉపాధి గురించి సంబంధం లేదండి. కరోనా సంవత్సరం మానేసాం, బాధపడలేదు కదా, అలాగే ఉన్నా లేకపోతే తిన్నాం కదా, మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యోగా అవడం వల్ల, నెక్స్ట్ మోడీ గారు రావడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా చాలామంది మంత్రులు, విఐపీలు కూడా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా ఆనందం అంటే విశాఖపట్నం జరగడం వల్ల చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది జనాలకి అందరికీ. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ చూడడానికి. ఓకే సార్, బాగానే ఉంది అంతా. బాగుంది సార్. వైజాగ్ మంచి పేరు వస్తే మీకు పేరు వచ్చింది. మాకు పేరేనండి, మరి డెవలప్మెంట్ కూడా అవుతుందండి. అప్పటికంటే కొద్ది వ్యాపారాలు కూడా కొద్ది పర్లేదు, బాగున్నాయి సార్, పర్లేదు. ఏదో ఏం బిజినెస్ చేస్తుంటారు ఇక్కడ? ఇదే సార్, మురిమిసిరే 3 పిల్లలు ఎంత చేసుకుంటాం. ఎన్ని బళ్ళు ఉంటాయి ఇక్కడ? అంటే మాది ఒకటి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్. అందరూ స్వచ్ఛందంగానే ఆపేసుకున్నారు. అందరూ ఒక యూనియన్ ప్రకారంగా పోలీసు వారు, మున్సిపాలిటీ వారు సహకరించి మీరు ఇన్ని రోజులు పెట్టద్దని మానేసాం. వాళ్ళు కూడా మాకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మాకు మంచిగా చేస్తారు. దేనికైనా వాళ్ళు సపోర్ట్ వస్తారు, వాళ్ళకి మేము సపోర్ట్ వస్తున్నాం. అలా వెళ్ళిపోతుంది మాట మాదే ఇక్కడ. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. మోడీ గారిని చూసారా మీరు? చూసామండి, కొద్దిగా దీని మీద చూసాం, స్క్రీన్ టైం చూసాం తప్పగానే అందువల్ల వెళ్ళైపోయాం. ఇక్కడ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది ఆయన మన దగ్గర రావడం వల్ల. మోడీ గారు అంటే ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు కదా, అదే కదా, గురించి చెప్పుకుంటారు అందరూ. చాలా మంచిగా చేస్తున్నారు కదా, బాగా చెప్పుకుంటున్నారు.